వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. కనులారా శ్రీవారి దర్శనం, కడుపార అన్నప్రసాదం. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చక్కటి ఆతిథ్యం. తిరుమలలో టీటీడీ సౌకర్యాలపై భక్తుల మనోగతం. కలిగిరికొండ శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర ఆలయంలో జీర్ణోద్ధరణ. శాస్త్రోక్తంగా బింబస్థాపన, గోపుర శిఖర స్థాపన క్రతువులు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ మృత్యుంజయ స్వామి దివ్యానుగ్రహం. భక్తుల నమశివాయ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం సాయంత్రం వేణుగోపాలుడికి నిర్వహించిన అశ్వవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ముందుగా స్వామివారికి సకల పసడి ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం సమయాన మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. అనంతరం అశ్వవాహన సేవను నిర్వహించారు. సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాజా భజంత్రీల నడుమ కార్వేటి నగరం పుర వీధులలో శ్రీ వేణుగోపాల స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలను అందుకున్నారు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము, సేదదేరి యశోదకు శిశువాయనిదివో. శ్రీదేవి పాలిట చలగే నిధానము, సేదదేరి యశోదకు శిశువాయనిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు, భావములు ఒక్క రూపైన భావతత్వము. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు. పిలిస్తే పలికే దైవంగా విఖ్యాతి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి
ప్రతి నిత్యం భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి సమన్వయంతో సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. మరి వారాంతపు రోజుల్లో 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనం, వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అండపిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో వెంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేదు. ఆ దివ్య క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడికి సాటి రాగల దేవుడు లేడు అని అర్థం. కలియుగ ప్రత్యక్ష దైవంగా, అలంకార ప్రియుడుగా, నైవేద్య ప్రియుడుగా, మొక్కుబడుల దేవుడుగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమల దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో టీటీడీ సమస్త యంత్రాంగం భక్తుల సేవలో మమేకమై తరిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ సప్తగిరీసుని చెంతకు విచ్చేసే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి ఆతిథ్యమిస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా వారాంతపు రోజుల్లోనూ దర్శన విధి విధానాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తెస్తూ మరింత మందికి స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గత శని ఆదివారాల్లో రోజుకు 90,000కు పైగా భక్తులు స్వామివారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకోగలిగారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రేయింబవళ్లు సీనియర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయాలలో సైతం క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లు, కంపార్ట్మెంట్లో పర్యటిస్తూ భక్తులందరికీ అన్నపానీయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న పలువురు భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట తమ మనోగతాన్ని వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు వర్ధన్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చానండి. నేను అలిపిరి మెట్ల ద్వారా ఫ్రీ దర్శనం వరకు వచ్చానండి. నాకు నిన్న ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయ్యామండి ఫ్రీ దర్శనానికి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చామండి బయటికి. మధ్యలో పాలు కానీ, పెరగన్నం కానీ, సాంబార్ రైస్కి కానీ, మన వెయిటింగ్ హాల్లోకి కానీ, కాంప్లెక్స్లోకి కానీ, దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా దర్శనం బాగా జరిగిందండి. ధన్యవాదాలండి. మేము అమలాపురం నుంచి వచ్చామండి, 4 వచ్చాం. నిన్న 4 గంటలు స్టార్ట్ అయ్యాం. 4 గంటల నుంచి రాత్రి 1 గంటకి ఎప్పుడుకో కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ కంపార్ట్మెంట్ నుంచి పొద్దున్న 7 గంటలకి లైన్లోకి వచ్చాం. ఇప్పుడు దర్శనం అయినప్పుడు 1 గంట అయింది. దర్శనం అంతా బాగా జరిగింది. అంతా చాలా బాగుంది. అకామిడేషన్ గట్రా క్యూ లైన్లో కానీ, కంపార్ట్మెంట్లో కానీ టైం టు టైం షెడ్యూల్ ప్రకారంగా అన్నీ వచ్చినాయి. టీ కానీ, కాఫీ, పాలు, పిల్లలకు పాలు ముఖ్యంగా, ఉప్మా, టిఫిన్ మొత్తం అన్నీ బాగానే సక్రమంగా జరిగినాయి. భోజనాలు కూడా కర్డ్ రైసు అండ్ సాంబార్ రైస్ కూడా బాగానే సప్లై చేశారు. భక్తులను బాగానే చూసుకున్నారు. దర్శనంకి అయితే ఇబ్బంది ఏం లేదండి. నార్మల్గా అందరికీ టీలు, కాఫీలు, పాలు అని అందిస్తున్నారు. బాగానే భోజనాలు గట్టా అని బాగానే అందిస్తున్నారు. కాకపోతే కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువైంది ఈ సెలవులు ఉన్న వల్ల. సో అది కొంచెం ఇబ్బంది ఉంది అంతే తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. ఇంకా దర్శనం మాత్రం బాగానే ఇంకా అవుతుంది. టైం స్లాట్ వైజ్ అంతా వదిలేస్తున్నారు అందరికీ. సో ఇవాళ కొంచెం రష్ తగ్గినట్టు ఉంది. మిగతా అయితే పర్లేదు, బాగానే ఉంది. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది వినుకొండ. దర్శనానికి ఫ్రీ దర్శనంలో క్యూ లైన్లో వచ్చాను. ఫుడ్ అన్నీ అనుకూలంగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు. దర్శనం అయితే నార్మల్గా మంచిగా జరిగింది. కొద్దిగా హెవీ రష్ ఉంది, కానీ దర్శనం మాత్రం మామూలుగా జరిగింది. టీటీడీ వాళ్ళకి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రేఖ, నేను అనంతపూర్ నుండి వస్తున్నాను. మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతికి వచ్చాం. సో మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. మాకు టోటల్ 18 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఫ్రీ దర్శనంలో వచ్చినాం కాబట్టి రష్ అయితే చాలా అంటే చాలా ఉంది ఈ 2 days. సో ఫుడ్, వాటర్, పాలు అన్నీ అయితే టీటీడీ వాళ్ళు మాకు సమయానికి అందజేస్తున్నారు. సో టీటీడీ తరపు నుండి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బాగా రష్గా ఉంది, కానీ క్యూలో బాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా పెట్టారు. పాలు అవన్నీ ఇచ్చారు. 18 hours పడుతుంది, కానీ బాగా ఫ్రీగా ఉంది దర్శనానికి మాత్రం. కానీ రష్ ఎక్కువ ఉంది, అదే ప్రాబ్లం. కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. చూసుకోవడం కూడా సేవా వాళ్ళు బాగా చూసుకున్నారు మమ్మల్ని. ధన్యవాదాలు. నా పేరు కేదార్ రమేష్ అండి.
అది పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర రాజుపాలెం. నేను ఈరోజు 75వ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశం స్వామివారికి కల్పించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా దేవస్థానం వైపు నుంచి ఏర్పాట్లు అయితే అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయండి. క్యూ లైన్లో భక్తులకి పాలు భోజనం అన్ని ఏర్పాటు చేయడం అయితే ఏదైనా బాగున్నాయి. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానాలు పూర్తిగా సహకరిస్తున్నారు. సిబ్బంది కానీ అంతా కూడా సక్రమంగా చూసుకోవటం అంతా బాగా చేస్తున్నారు. అంతా చాలా సంతోషంగా ఉందని. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు బొజ్జా కిరణ్ కుమార్, మాది దాచేపల్లి, పల్నాడు జిల్లా. నేను ఇక్కడికి వచ్చినాక ఎస్ఎస్జి టోకెన్ ద్వారా 2 గంటలు నాకు దర్శనం అయిపోయింది. మరి స్వామివారి అన్నప్రసాదాలు కానీ లడ్డు కానీ నేను చాలా మార్పు గమనించా. అంతకుముందుకి ఇప్పటికీ అద్భుతమైన రుచి ఉంది. లడ్డు కానీ అన్నప్రసాదం సాంబారు రుచి అంతకుముందు వడ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వడిస్తున్నారు. రసము సాంబారు మంచి రుచిగా ఉన్నాయి. తర్వాత భక్తులు ఎక్కడైనా వేచి ఉంటే వాళ్ళకు కూడా వారికి ఆకలి కాకుండా అక్కడక్కడ అన్నప్రసాదాలు పెడుతూ ఉన్నారు. చక్కగా తినవచ్చు. చాలా వసతి కూడా చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్త కోటికి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అల్పాహారం అన్నపానీయాలను శుచిగా రుచిగా అందజేస్తున్నారు. అన్నప్రసాదంతో పాటు ప్రత్యేకంగా వడలు కూడా వడ్డిస్తుండటంతో భక్తుల్లో ఎంతో సంతోషం వ్యక్తమవుతోంది. అన్నప్రసాదం విభాగం అధికారులు సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు భక్తులకు అన్నపానీయాలను అందించడంలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ అమూల్యమైన వెలకట్టిలేని సేవలను అందిస్తోందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రమణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీవారి దర్శనం కోసం వచ్చాము. అండ్ అన్నప్రసాదం చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ దానికంటే ఇయర్ మాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి. అండ్ ప్రసాదం అయితే ఈసారి చాలా చేంజెస్ అయినాయి. ఫుడ్లో అయితే చాలా చేంజెస్ చూసాం మేము. ఎవ్రీథింగ్ ఫైన్ అండి, చాలా బాగుంది. ఓం నమో వెంకటేశయ్య. ప్రతి భక్తులు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలి. మన లైఫ్లో మంచిది ఇది. ఖచ్చితంగా అందరు రావాలని కోరుకుంటున్నాను. వెంకటరమణ గోవింద గోవింద. ఈ వడ కూడా చాలా బాగుందండి. ఈసారి ప్రసాదంలో చాలా బాగుంది. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే పచ్చనిపప్పు కనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. నా పేరు కుమార్ మౌలి. నేను అమలాపురం నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి. ఇక్కడ రైస్ కట్ట సాంబారు వడ అన్నీ బాగా వేశారు. పచ్చడి అన్నీ టేస్ట్గా ఉన్నాయి. చాలా పరిశుభ్రంగా పెడుతున్నారు, అన్నీ నీట్గా. ఇది ఇక్కడ అందరూ వచ్చి అందరూ భోజనం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా తిరుపతికి వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వెంగమాంబ సత్రానికి వచ్చి అందరూ నీట్గా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. అంటే మనకు వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు కానీ దేవతలు కానీ మరి ఉండబోడు అని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి మనం తిరుమల తిరుపతి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని సౌలభ్యంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లయితే ఇక్కడ వెంగమాంబ ఈ యొక్క సన్నిధిలో మనము భోజనం చేసినట్లయితే అద్భుతంగా ఈ యొక్క అన్నప్రసాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ యొక్క ప్రతి అన్నప్రసాదం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వెంకటేశ్వర స్వామిని నిరంతరం అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అంటుంది. కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకొని తరించాలని విన్నవించుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా చక్రవర్తి చార్యులు. అన్నప్రసాదంలో ప్రత్యేకంగా వడ కూడా ఇస్తూ ఉన్నారు. మొదటి నుంచి గమనించినట్లయితే మేము ఎప్పటికీ వస్తూ ఉంటాం కాబట్టి వడ ప్రత్యేకంగా చాలా బాగుంది. కూడా ఇక్కడ భోజన సదుపాయం చాలా అంగరంగ వైభవంగా ప్రతి భక్తునికి కూడా అద్భుతంగా వడ్డించి మంచిగా కూడా ప్రతి ఒక్కరు భక్తుడిని ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టి చాలా శుభ్రత పరిశుభ్రంగా ఉంది. మాది అనకాపల్లి జిల్లా అండి. మేము ఎవ్రీ 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటాం తిరుపతి. కానీ ఎప్పుడు కన్నా చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. రైస్లో చాలా డిఫరెంట్ ఉంది, లాడు కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇంతమందికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అన్నది చిన్న విషయం కాదు.
ఫుడ్ కానీ ఆ వడ కానీ తర్వాత లాడులో కూడా నెయ్యి కూడా చాలా ఈసారి మాకు చాలా డిఫరెంట్ కనిపిస్తుందండి. బాగుంది. ఇన్ని లక్షల మందికి ప్రొవైడ్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. రూమ్స్ కానీ లాకర్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. లాస్ట్ టైం కానీ ఈసారి ప్రభుత్వం అయితే మాకు చాలా నచ్చింది. చాలా హ్యాపీ అండి. ఇంతమందికి ప్రొవైడ్ చేయడం అనేది రూమ్స్ అది చాలా హ్యాపీ. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి. చాలా నీట్గా ఉన్నాయి. చాలా హ్యాపీ అండి. గోవిందా గోవిందా. వచ్చామండి, చాలా చక్కగా దర్శనం అయింది. మొత్తం చాలా మంచిగా నీట్గా ఉంది, చాలా బాగుంది. తిరుమలలో చాలా మంచిగా ఉంది. ఈడ మటుకు చాలా చక్కగా బాగుంది. అంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం మటుకు సూపర్ 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 ఉంది. బాగుంది. దర్శనం గిట మంచిగా చక్కగా అయింది. కళ్ళారా దేవుణ్ణి మేము దర్శనం చేసుకున్నాం. ఆనందంగా బాగుంది. చాలా నీట్గా ఉంది సార్. హైదరాబాద్ నుంచి వచ్చాం. భోజనం మటుకు చాలా బాగుంది సార్. మంచిగా ఓడ వేస్తున్నారు. ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. కడుపు నిండా తిన్నాం. చాలా బాగుంది సార్. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు పవన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను 3 ఇయర్స్ బాబు, 12 ఇయర్స్ బాబు, 2 పిల్లలతో వచ్చాను. మాకు కేశఖండం దగ్గర నుంచి కూడా ఏర్పాట్ల దగ్గర నుంచి టీటీడీ చేసిన ఏర్పాట్లు భోజనాల విషయంలో కానీ, లేకపోతే దర్శనాల విషయంలో కానీ, లేకపోతే మిగతా అకామిడేషన్కి సంబంధించిన విషయాలు కానీ ఇన్ని లక్షల మందిని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్. అలాంటిది అందరికీ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, ఎక్కడికక్కడ సేవకు వచ్చిన కార్యక్రమాలకు వచ్చిన భక్తులందరినీ పెట్టి అందరికీ గైడ్ చేయడం, ఈవెన్ వేరే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ అన్నీ 24 అవర్స్ 365 డేస్ ఏ ఇబ్బందులు లేకుండా చూడడం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే భోజనాల విషయంలో కానీ ఏ విషయంలోనూ కూడా ఎవరికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అనేది అన్ని సక్రమంగా ఏర్పాట్లు అనేది చేసింది. దానికి దేవస్థానానికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మళ్ళీ తిరుపతి వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్నా సరే ఇప్పుడున్న ప్రజెంట్ దాన్ని బట్టి కూడా భక్తులందరూ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. అదేవిధంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను ఏమాత్రం ఏమారపాటు లేకుండా టీటీడీ యంత్రాంగం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. క్యూలైన్లలో నిరంతరాయంగా అన్నప్రసాద విభాగం శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో అల్పాహారం, మంచినీరు, పాలు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా నారాయణగిరి షెడ్లలో వేచి ఉండే భక్తులకు అక్కడే అల్పాహారం, అన్నపానీయాలను అందజేస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు. వైకుంఠం 2 కాంప్లెక్స్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ చక్కటి సదుపాయాలను కల్పించింది. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా వారికి ఏది అవసరమో ఆ ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా నారాయణగిరి షెడ్లలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. ఇలా శ్రీవారి దర్శనం కోసం ప్రతి నిత్యం వేల కొలది భక్తులు తరలివస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నతాధికారులు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తూ సీనియర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సిబ్బందిని పురమాయిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా ఏర్పాట్లు చేయడంతో భక్తలోకంలో సంతృప్తి వ్యక్తమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు సోమవారం 11 లక్షలు విరాళంగా అందాయి. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అమెరికాలోని టెక్సాస్కు చెందిన వేదాల రంగనాథ్ కృష్ణకుమారి దంపతులు 11 లక్షలకు సంబంధించిన డీడీలను అందజేశారు. ఇందులో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు 1 లక్ష రూపాయలు విరాళంగా దాతలు ప్రకటించారు. వైశాఖ మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల సేవలు మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకునే అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై నిలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో కొలువుతీరిన ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ క్రతువులు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజున అర్చకులు యాగశాలలో పలు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన శిఖర స్థాపన, బింబస్థాపన, అష్టబంధన, ద్రవ్యారాధన సమర్పణ జరిపి హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి తొలుత పంచామృతాలు, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో 1,00,000 మల్లెల అర్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి, అలాగే శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి కళారానికి సుమారు 30 లక్షల మల్లెలతో వైభవపేతంగా అర్చన నిర్వహించారు. భక్తులు అమ్మలగన్న అమ్మలను మనసారా సేవించి ముగ్ధులయ్యారు.
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ భద్రేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భద్రేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని గంధం, కుంకుమ, పుష్పమాలలతో అలంకరించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ మల్లెలు, గులాబీలు, కలువ పూలతో పుష్పాభిషేకాన్ని నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. అదేవిధంగా ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న శ్రీ దుర్గేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అనుగ్రహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ దుర్గేశ్వర స్వామి వారికి పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై మల్లెలు, రోజాలతో స్వామివారికి పుష్పార్చన జరిపి నైవేద్యము, కర్పూర హారతులు సమర్పించారు. ఓం నమఃశివాయ స్మరణ చేస్తూ భక్తులు మహాదేవుని సేవలో తరించారు. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणि. విజయవాడ నగరంలోని త్రిశక్తిపీఠంలో కొలువైన శ్రీ కాళీమాత అమ్మవారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజామున అర్చకులు ఏకాంతంగా స్నానాభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చందనమద్ది, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి సహస్రనామార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు చందన అలంకరణలో కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం 1001 మృత్తికా లింగాలను ఉంచి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మృత్తికా లింగాలను శివలింగ ఆకారంలో ఉంచి దీపాలను వెలిగించి మహాలింగార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం కమనీయంగా జరిపారు. పురాతనమైన ఈ ఆలయంలో సోమవారం సందర్భంగా అర్చకులు తొలుత కాశీ విశ్వేశ్వర స్వామివారికి పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యము, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.